దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ఉపవాస ప్రార్థనలు 2025 నవంబర్ 1 శనివారం నుండి డిసెంబర్ 10 బుధవారం వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9505047718 9030757571. అవసరతలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. 40 రోజుల ప్రభాత ప్రార్థనలో 5వ రోజు మనం ప్రవేశించినాము. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. దేవుడు మనల్ని అద్భుతంగా నడిపిస్తున్నందుకు నేను దేవుని మనస్ఫూర్తిగా స్తుతిస్తున్నాను. మరి ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవకమని వాక్యంలో ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది. ఇర్మియా గ్రంథం 31:9. ఇర్మియా గ్రంథం 31:9 దేవుని బిడ్డలు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వారిని నడిపిస్తాడు. గ్రేట్ ఎఫెక్ట్ ఆఫ్ ప్రేయర్. వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ప్రేయర్? ప్రార్థనకు ఫలితం ఏంటి అంటే, దేవుని బిడ్డలు మొరపెడుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వారిని చక్కని త్రోవలో, శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపిస్తాడు. దట్ ఈస్ ద ఫస్ట్ బ్లెస్సింగ్ నన్ను అడిగితే. ఎందుకంటే మనం మార్గం తప్పం, మనం గురి గమ్యం కోల్పోం. మనల్ని సూటి అయిన మార్గంలో దేవుడు నడిపిస్తాడు. ఈ లోకంలో మన అడుగులు జారవు. ప్రార్థనకున్న ఫలితం. అయితే ఇర్మియా గ్రంథం 31:9 వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. నాతో పలకండి. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపించుదును. ఎంత అద్భుతమైన వాగ్దానం. ఇర్మియా 31:9. ప్రార్థన చేస్తూ ఉంటే ఏమవుతుంది? మనకు ఉదయం పోయినాం, పరిశుద్ధాలయం పోయినాం, ఈ 40 రోజులు మనం వేకొని లేస్తున్నాము, నిద్రత్యాగం చేస్తున్నాము, దేవుని సన్నిధి వెతుకుతున్నాము. దాని ప్రయోజనం ఏంటి? దాని ప్రతిఫలం ఏంటంటే, గాడ్ విల్ గైడ్ యువర్ లైఫ్. ఎవ్రీ స్టెప్ ఆఫ్ లైఫ్ విల్ బి ఎ కాంక్రీట్ స్టెప్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకు అనుమానం ఉండదు, సందేహం ఉండదు, భయం ఉండదు, భీతి ఉండదు. మరి నీకు విశ్వాసం ఉంటుంది. నీ అడుగులు జారకుండా దేవుడు కాపాడుతాడు. నువ్వు చేసే ప్రతి పని ఫలింపజేస్తాడు. నువ్వు ముట్టుకున్న ప్రతిదీ బంగారం అంటారు కదా, ముట్టిందెల్లా బంగారం, పట్టిందెల్లా బంగారం అన్నట్టు ఉదయం దేవుణ్ణి వెతకడం, మన ప్రార్థనలు ఆయనకు తెలియజేయడం, మన హృదయ అభిలాషలు దేవునికి తెలియజేయడంలో చాలా అర్థం ఉన్నది. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నడిపిస్తాడు. అందుకే దేవుని వెతకడం వేకునే వెతకాలి. 63వ కీర్తన 1వ ఏముంది? వేకునే నేను దేవుణ్ణి వెతుకుతాను. వెతకొచ్చు కదా, దినమంతా 24 గంటల్లో ఏ గంట అయినా వెతకొచ్చు. కానీ ఉదయాన్నే వేకునే దేవునికి ప్రాధాన్యత ఇస్తూ, ఏ మనిషిని సహాయం అడగకముందే అన్నిటికీ సార్వభౌముడైన దేవుని అడగడం, ప్రార్థించడం చాలా గొప్పది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అయితే ఒక చిన్న అనుభవం పంచుకోవాలి అనుకున్నాను. మన దగ్గర దాదాపు 40 వాలంటీర్స్ ఉండినారు. నిన్నటి రోజు నేను వాలంటీర్స్ని కొంతమందిని పిలిచి, ఈ వాలంటీర్స్ 40 మంది అయితే నాకు కనబడడం లేదు, ఎక్కడ పోయినారు వీళ్ళంతా అంటే, మేము తరచుగా కూడుకుంటాం, నేను దాంట్లో లేకున్నా
లీడ్ వాలంటీర్స్ నడిపిస్తారు, పాస్టర్స్ ఉంటారు నడిపిస్తారు. నేను పోవడం చాలా అరుదు కాబట్టి ఎక్కడ పోయినా వీళ్ళు కనబడటం లేదంటే మరి ఒక ఇద్దరు వాలంటీర్స్ టక జవాబు ఇచ్చినారు నాకు. అమ్మా, మన వాలంటీర్స్లో సగం కంటే ఎక్కువ మందిని దేవుడు ఆశీర్వదించి వాళ్లకు ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళకు వివాహం అయింది, కొందరికి సంతానం వచ్చింది, మరి వారికి ప్రమోషన్ వచ్చింది, ఇలా చెప్పుకుంటూ పోతున్నారు. నేను అన్నా మీరు చెప్తే నేను నమ్మను, నాకు పేర్లు కావాలన్నా. నాకు పక్కా రిపోర్ట్ కావాలంటే పక్కా రిపోర్ట్ తీసుకొని వచ్చినాడు ఈరోజు వాలంటీరు. అంటే దేవుడు చేసిన కార్యాలు మనం దేవుని సన్నిధిలో ఉంచి స్తుతించాలి కదా. ఆయన ఆరాధనకు యోగ్యుడు, స్తుతికి పాత్రుడు. కాబట్టి వాలంటీర్స్కు దేవుడు చేసిన కార్యాలు పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. మరి పోయినసారి ప్రభాత ప్రార్థనల నుండి ఈ ప్రభాత ప్రార్థనల వరకు జరిగిన కొన్ని కార్యాలు మీకు నేను వివరిస్తాను. ఒకటి, రాజు అని మీకు తెలిసి ఇక్కడ టేబుల్ అరేంజ్ చేస్తాడు, అన్నీ సహాయపడతాడు. రాజు వివాహం కొరకు చాలా కాలం ప్రార్థన చేసినాం. దేవుడు ఆ రాజుకు మంచి జతనిచ్చి 1 సంవత్సరం తిరిగేలోగా గర్భవతి కూడా అయింది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాను. అరుణ్ వాలంటీర్, అతనికి కూడా చాలా వివాహ ప్రపోజల్స్ వెతికినాం. దేవుడు అద్భుతంగా చక్కని భార్యనిచ్చి అతని కుటుంబం కలుగజేసినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. సునీల్ అనే వాలంటీర్ నాతోనే వచ్చేది ఎస్కాట్ లాగా. మరి డీడీ కాలనీ నుండి ఇక్కడ డ్రైవ్ చేస్తున్న వెహికల్ డ్రైవర్ ప్రక్కన కూర్చునేది. నేను దేవుడు నీకేదో చేయబోతున్నాడు, 40 రోజులు నీవు నా దగ్గరుండి మరి ఆలయంకి వస్తున్నావు, ప్రార్థనలు చేస్తున్నావు, ఉపవాసం ఉన్నావు, నీకేదో గొప్ప మేలు జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడున్నాడు సునీల్ అంటే యునైటెడ్ కింగ్డమ్లో ఉన్నాడు. దేవుని స్తోత్రం. మంచి పై చదువులు, పార్ట్ టైం ఉద్యోగంతో సునీల్ అక్కడ స్థిరపడ్డాడు. తర్వాత సెబాస్టియన్ అనే వాలంటీర్, ఆ తల్లి మొరపెట్టేది ఇప్పుడు కూడా, అమ్మ నేను బాత్రూమ్లు కడుగుతానమ్మా, నా కొడుకు పైకి రావాలమ్మా. ఆమె కన్నీళ్ళు చూడడమే నాకు పని, ఏడుస్తూనే ఉంటుంది, విధవరాలు. ఆ ఒక కుమార్ని దేవుడు చక్కని వాక్సన్ యూనివర్సిటీలో ఇప్పుడు సీట్ దొరికి చక్కగా పై చదువులు చదువుతున్నాడు. ఒకసారి చప్పట్లు కొట్టాడు. సూర్య, మరి అందరం ఇక్కడికి వస్తే ఆలయం కాపాడాలి కదా అక్కడ. సో రాత్రి అక్కడ పండుకొని సామాన్లు కాబట్టి సామాగ్రి అంతా చూసుకొని ఆ పరిసరాలంతా చూసుకునేవాడు. ఆయనను నేను కోపించని రోజే లేదు. కొద్దిగా వంకర టింకర చేస్తాడు పనులు. ఎట్రా నా రూమ్కి రా అని చెప్పి గద్దించేదాన్ని. అప్పుడంతా నేను చెప్పిన, ఇదిగో నేను గద్దించేదంతా నీకు తైలాభిషేకంగా మారుతుందని చెప్పినాను. నేను నిన్ను తిడితే నువ్వు ఎరుగుపడ్డట్టు, చెట్టుకు ఎరుగుపడ్డట్టు అనుకో అని చెప్పినాను. అలాగే జరిగింది. సూర్య ఇప్పుడు దుబాయ్లో ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఉద్యోగస్తుడు, మరి నేనేదో చిన్న అమౌంట్ ఇచ్చేదాన్ని పాకెట్ మనీ, కానీ దేవుడు ఆశీర్వదించి మంచి శాలరీ, వెరీ గుడ్ పర్క్స్, ఆయన చదువును మించిన పర్క్స్ వస్తుంది. మరి వాళ్ళ కుటుంబంలో ఎంతో సంతోషం. ఈ పిల్లోడు దారి తప్పిపోతాడని, డ్రగ్స్కు వాటి వీడికి బానిసేదని తల్లి వచ్చి నా దగ్గర ఏడ్చినప్పుడు ఆలయంలో అతనికి ఒక చోటు ఇచ్చి ఇప్పుడు రక్షణ పొందినాడు. అంతకంటే గొప్ప భాగ్యం ఏముంది? చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఏలియా అనే యవనస్తుడు ఇలాగే 40 రోజులు ప్రయాసపడేది. ఏలియా కమ్స్ ఫ్రమ్ ఏ పువర్ ఫ్యామిలీ. అయితే తండ్రి త్రాగి 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 లివర్ అంతా పాడై డ్యామేజ్ అయిపోయి పడకబట్టి అస్సలు బ్రతుకుతాడని ఎవ్వరికీ ఆశ లేదు. శరీరం అంతా పాడైపోయి ఊపిరి మాత్రం ఉండేది. కానీ సంఘంలోనూ నిరంతర ప్రార్థనలోనూ, ప్రార్థనా సెల్స్లోనూ ఏలియా తండ్రి కొరకు ప్రార్థన చేసినాం. మరి ప్రార్థనా శక్తి మన సంఘం ద్వారా నేర్చుకున్నారు. భార్య ప్రార్థించింది, తల్లి ప్రార్థించింది, ఏలియా యవనస్తుడు ప్రార్థన చేసినాడు. అద్భుతంగా పడక నుండి లేవనెత్తినాడు దేవుడు. దేవుని స్తోత్రం. అనేక సంవత్సరాలు పడకబట్టినాడండి, అనేక సంవత్సరాలు. నాకు తెలిసి 10 సంవత్సరాల కంటే ఎక్కువ పడక మీదనే. అంత కాలకృత్యాలు కూడా పడక మీదనే ఉంది. త్రాగి త్రాగి ఆ శరీరం కుళ్ళిపోయిన దేహం రివైవ్ చేసినాడు దేవుడు. ఇప్పుడు ప్రభు నమ్ముకొని మంచి విశ్వాసిగా ఉన్నాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతించు. ఏమవుతుందండి 40 రోజులు ప్రార్థన చేస్తాను మీరు అనుకుంటున్నారా? మనం ప్రార్థించుండగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుతుందో మనకు ఎవ్వరి తెలియదు.
5 నెలలు అయితే కానీ ఆమె పొట్టతో ఉన్నదని అప్పుడు కనిపెడతారు, ఓహ్ షీజ్ ప్రెగ్నెంట్ అని. అంతవరకు అది కూడా తెలియదు. కానీ 9 నెలల్లోగా రూపురేఖలన్నీ కూడా అందము, చందము, అవయాలు అన్నీ ఏర్పడతాయి. ఫైనల్గా ద ప్రోడక్ట్ ఈజ్ అవుట్. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు నా జీవితంలో అని ఎప్పుడు అనుకోకూడదు. ఆయన మార్గముల గోచరములు, దేవునికి స్తోత్రం. ఆయన తలంపులు అగమ్యములు, నీకు అర్థం కాదు. దేవుడు ఇలాంటి కార్యాలు ప్రతి వారి జీవితంలో చేస్తాడని నమ్మితే మీరు చేతులు ఎత్తి దేవుని స్తుతించండి. వినయ్, హీ వాజ్ ద లీడ్ వాలంటీర్. ఎంత తగ్గింపు అంటే వినయ్కి, ఒకరోజు మరి బాత్రూమ్ అంతా బ్లాక్ అయిపోయింది, చర్చ్ బాత్రూమ్. మరి అక్కడ ఎవరు లేరు ఆయన చూసి మంచి పని చేస్తే ప్రశంసించడానికి. కానీ సచ్ ఎ సౌండ్ జెంటిల్మ్యాన్, 30 ఏళ్ళు ఉంటాడు. దేవుని భయం అతనిలో ఉంది కాబట్టి అక్కడ బ్లాక్ అయిపోయింది, అవన్నీ మెటీరియల్స్ బ్లాక్ అయిపోయి అక్షరాల చేతికి గ్లౌస్ వేసుకొని ఆ టాయిలెట్ నుండి అవన్నీ తీసి ఆ బ్లాక్ తొలగించినాడు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. చూడండి, దేవుని పని చేయడానికి ఎప్పుడు వెనకాడొద్దు. గాడ్ ఈజ్ నాట్ ఎ డెటార్ టు ఎనీవన్. ఎవ్వరికి రుణపడి ఉండడండి దేవుడు, నేను సాక్షిని. అయితే దేవుడు అతనికి మంచి చక్కని భార్యనిచ్చి, మంచి మర్ఫీ బేబీ లాగా ఉంటాడు, అందమైన కొడుకునిచ్చినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. వాడిని మేము డీడీ అని పిలుస్తాం. నేను డీడీ కాలనీలో ఉంటాను కదా. అయితే డీడీ అని ఎందుకు పిలుస్తామంటే పేరు దైవిక్ డానియల్ అనే పేరు. దేవుని స్తోత్రం. ఇజ్రాయెల్ కూడా వాలంటీర్గా ఉండి మరి నాకు సహాయం చేసేది, నేను ఎక్కడికి వెళ్ళినా కొద్దిగా తోడొచ్చేది. 40 రోజులు కూడా 40 days వచ్చినాడు ఒకసారి, ఒక పర్యాయం. దేవుడు అతన్ని ఆశీర్వదించినాడు. వారి తల్లి చనిపోయిందని వార్త మేము విన్నాం. షీ వాజ్ సచ్ సీరియస్ కండిషన్. కడుపంతా చాలా కుళ్ళిపోయింది. పెద్ద కంతి తీసినారు, కొన్ని కిలోల కంతి. ఇక ఆశకు గతి లేదు, ఆమె ఇంకా పడక నుండి లేవలేదు అని అనుకున్న సమయంలో దేవుడు ఆమెను మరి డివైన్ హీలింగ్ వచ్చింది. మేము కనులారా చూసినాం. దేవుని స్తోత్రం. సూపర్ న్యాచురల్ హీలింగ్. ఆమె ఇప్పుడు యాక్టివ్గా ఉన్నది, డ్యూటీకి కూడా పోతుంది, కాళ్ళ మీద నడుస్తుంది. ఆమెను దేవుడు పరిపూర్ణంగా బాగు చేసినాడు. పైగా ఇజ్రాయెల్కు చక్కని భార్యను, చక్కని కొడుకు, చక్కని కూతురు. డబుల్ ధమాకా, డబుల్ బ్లెస్సింగ్. చప్పట్లు గట్టి కొడదామా? మనకు ఎల్ఈడి స్క్రీన్స్కు చాలా ఖరీదు, చాలా ఎక్కువ కిరాయి చేస్తారు. కట్టి అలసిపోయా నేను. తర్వాత సౌండ్ సిస్టమ్కు కడుతూనే ఉండాలి. ప్రార్థన చేసినామే, ఇంత డబ్బులు ఖర్చు అవుతుంది కదా. అప్పుడు మన వాలంటీర్సే ముందుకు వచ్చి, ఇద్దరు ఎల్ఈడి స్క్రీన్స్ మేము నేర్చుకుంటామమ్మా ఎట్లా ఆపరేట్ చేయాలి అని చెప్పి వాళ్ళు పెట్టుబడి పెట్టి ఎల్ఈడి స్క్రీన్ వాళ్ళది ఇది ఒక 3 పార్ట్నర్షిప్లో, అమ్మా మేము ఫ్రీగా చేస్తామమ్మా, ఫ్రీగా ఈ స్క్రీన్ పెడతాం. నేను వద్దు బిడ్డ, మీరు కష్టపడడం నాకు ఇష్టం లేదు, అది నా మనస్తత్వం. అయితే ఫ్రీగా చేయి, దేవుని కదా నేను చెప్పాను అట్లా. పనివాడు జీతానికి పాత్రుడు, అది నా లైఫ్ స్టైల్. పని చేస్తే తప్పకుండా వానికి రెమ్యునరేషన్ ఇస్తాను. అయితే నేను అన్నాను, మీరు యాజ్ యూజువల్ ఛార్జ్ చేయండి, ఏమొద్దు ఫ్రీ, మీరు అంతా ఈఎంఐలు కట్టాలి, లోన్ కట్టాలి అని చెప్పి వాళ్ళకు మంచిగా ఈ మరి ఆదాయం కూడా అయిపోయి వారి వ్యాపారం కూడా వృద్ధి పొందుతుందని నేను గమనించిన. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. అలాగే ఈ ఎల్ఈడి స్క్రీన్స్లో దీవింపబడిన వారు ప్రవీణ్, ప్రణయ్, రాహుల్ అని యవనస్తుని దేవుడు నేవీలో ఉద్యోగం ఇచ్చి దేశాలకు వెళ్ళిపోయినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రామకృష్ణ గారి గురించి చెప్పాలి. ఎప్పుడైనా కానీ అంటే నేను అనుకుంటాను ఒక 2018-19 మరి 100 days ఉండి ఇలాగే మార్నింగ్ ప్రేయర్స్. నేను అన్నాను, నువ్వు నన్ను డ్రైవ్ చేసి తీసుకొస్తున్నావు కదా, దైవ కార్యానికి ఓ సేవకురాలకు తోడ్పడుతున్నావు, తప్పకుండా ఆయనకు కూడా నేను రెమ్యునరేషన్ ఇస్తాను, ఉట్టే చేయించుకొని ఎవరితో. అయితే నేను దేవుడు దీవిస్తాడు తప్పకుండా. అప్పుడు ఆయనకు నమ్మినాడు. అతను కూడా డానియల్ ఫాస్టింగ్ ఉన్నాడు. దేవుని అలా వెతకడం ద్వారా హీ గాట్ ఏ వెరీ బ్యూటిఫుల్ వైఫ్. వివాహమైంది.
మరి ఒక కుమార్తెనిచ్చినాడు. అలాగే ఉద్యోగం వచ్చింది. మంచి కంపెనీలో ఈజ్ అన్ ఇంజనీర్, బీటెక్ ఉద్యోగం వచ్చింది. తర్వాత సొంత గృహం ఇచ్చినాడు దేవుడు. ఇంకా వాట్ నాట్, మన సంఘములో సౌండ్, మైక్, అమ్మ మరి ఈ పనులు నేను చూసుకుంటానని చెప్పి ఆ కార్యాన్ని కూడా చేపట్టినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. అలాగూ దేవుడు చేసిన కార్యాలు ఇన్ని కావు అన్ని కావు. మీరు కూడా ఇలాగూ ఫ్లాష్ బ్యాక్ వెనక తిరిగి దేవుడు చేసిన కార్యాలన్నీ ధ్యానించాలి. దేవుడు మనల్ని అత్యధికంగా అందరినీ, ప్రతి ఒక్కరిని ఆయన కార్యాలు ఆలోచించాలంటే, లెక్క పెట్టాలంటే మన వశము కాదు. లెక్కించలేని కార్యాలు, లెక్కించలేని స్తోత్రాలు మనం ఆయనకు చెల్లించాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రార్థన చేద్దాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వాలంటీర్స్ అందరినీ వింతగా దీవిస్తున్నావు, ఎంతగా దీవిస్తున్నావు. మరి తండ్రి, వారందరి మీద నీ హస్తం ఉంచి వారిని ఆశీర్వదించి దీవించమని, ఇంకా వర్ధిల్ల చేసి సువార్త ప్రకటించే వీరులుగా, అపోస్తులుగా, సాక్షులుగా, విశ్వాస వీరులుగా, ప్రకటించే వీరులుగా వారిని తయారు చేయాలని కూడా నేను ప్రార్థిస్తున్నాను. ఈ మా ప్రయాసం ఎన్నడూ వ్యర్థం కాదు. అలాగే తండ్రి, ప్రతి విభాగంలోనూ ఇలాంటి అద్భుతాలు చేసినావు. ప్రతి విభాగంలో పనిచేసి యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ అని వారందరి కొరకు నేను ఈ సమయంలో ప్రార్థిస్తున్నాను. గొప్ప దేవా, మరి నమ్మదగిన దేవుడు నీవు. ఈరోజు చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. వారి కుటుంబాల్లో కూడా నీ హస్తము, నీ హస్త బలము వారు చూడాలని ఆశిస్తున్నాం. ప్రభువా, 40 రోజుల ఈ ప్రయాణంలో మీరు తోడుండండి. 5 రోజులు మమ్మల్ని నడిపించినాం తండ్రి. ప్రతిరోజు కూడా నీ కృపలను విస్తారంగా మేము అనుభవించడానికి కృప దయచేయండి తండ్రి. నీకు వందనాలు. నీ దాసరాల నోటికి మీరు తోడై ఉండి నేనేమి పలకవల్లో నాకు బోధించి నా నోట నీ మాటలు ఉంచుమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. గాడ్ బ్లెస్ యూ. మేలులెన్నో చేయువాడు మన ప్రభు, బాధలన్నీ తీర్చువాడు మన ప్రభు. మేలులెన్నో చేయువాడు మన ప్రభు, బాధలన్నీ తీర్చువాడు మన ప్రభు. ఈలాటి ఈ ప్రభు మరి లేడు ఈ భువిలో. ఈలాటి ఈ ప్రభు మరి లేడు ఈ భువిలో. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు యేసుని పూజించేదాం, అనుదినము ఘనపరచేదాం. ప్రభు యేసుని పూజించేదాం, అనుదినము ఘనపరచేదాం. కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి, కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి సంతోషముగా నుండేదా, సంతోషముగా నుండేదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు యేసుని పూజించేదాం, అనుదినము ఘనపరచేదాం. ప్రభు యేసుని పూజించేదాం, అనుదినము ఘనపరచేదాం. జీవమైన యేసు మనకు ఉన్నాడు, జీవజల రుచులు మనకు చూపాడు. జీవమైన యేసు మనకు ఉన్నాడు, జీవజల రుచులు మనకు చూపాడు. మన పాపం తీశాడు, మన శాంతి ఇచ్చాడు. మన పాపం తీశాడు, మన శాంతి ఇచ్చాడు.
హల్లెలూయా 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 ప్రభు యేసుని పూజించేదా అనుదినము ఘనపరచేదా ప్రభు యేసుని పూజించేదాం అనుదినము ఘనపరచేదాం ఆరిపోయిన దివిటీలు వెలగాలి అందరూ ఆత్మతో నిండాలి ఆరిపోయిన దివిటీలు వెలగాలి అందరూ ఆత్మతో నిండాలి ఏ చామో ఏ గడియో రారాజు రానుండి ఏ చామో ఏ గడియో రారాజు రానుండి హల్లెలూయా 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 ప్రభు యేసుని పూజించేదా అనుదినము ఘనపరచేదా ప్రభు యేసుని పూజించేదా అనుదినము ఘనపరచేదా ప్రియులారా రక్షణలో సాగండి పరలోక రాజ్యంలో చేరండి ప్రియులారా రక్షణలో సాగండి పరలోక రాజ్యంలో చేరండి త్వరలోనే ప్రభు యేసు రారాజై రానుండి త్వరలోనే ప్రభు యేసు రారాజై రానుండి హల్లెలూయా 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 ప్రభు యేసుని పూజించేదాం అనుదినము ఘనపరచేదాం ప్రభు యేసుని పూజించేదా అనుదినము ఘనపరచేదాం కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి సంతోషముగా నుండేదా సంతోషముగా నుండేదా హల్లెలూయా 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 ప్రభు యేసుని పూజించేదాం అనుదినము ఘనపరచేదాం ప్రభు యేసుని పూజించేదాం అనుదినము ఘనపరచేదాం హల్లెలూయా పాట బాగుందా చప్పట్లు కొడదామా హల్లెలూయా పాటలన్నీ బాగుంటుంది మనం పాడితే సరే మరి ఈరోజు మరొక 3 ప్రసంగాలతో మీ ముందున్నాను 3 ప్రసంగాలంటే గంటన్నర ఒక్కొక్కటి కాదు 15 నిమిషాలు సో ఐ విల్ బి కంప్లీటింగ్ ఆన్ టైం మీకు అందరికీ తెలుసు 40 రోజులు కూడా ఫియర్ నాట్ భయపడకూడి అనే అంశం మీద మరి 40 రోజులు 3 ప్రసంగాలు చెప్పునంటే ఎన్ని ప్రసంగాలు అవుతుంది 40 × 3 120 ప్రసంగాలు చేయాలన్నమాట నేను చేయగలుగుతానా 120 కాదు నాకు ఈ స్థలం ఇచ్చి 366 రోజులు చేయమన్నా చేయడానికి దేవుడు శక్తి ఇచ్చినాడు దేవుని స్తోత్రం అంటే నాకు కాదు ఘనత మాకు కాదు యెహోవా మాకు కాదు నీ కృపాసత్య సంపూర్ణతను బట్టి
నీ నామమునకే ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు యెషయా 54 నుండి మీకు 3 వచనాలు 3 ప్రసంగాలుగా మీకు ఇవ్వాలని పరిశుద్ధాత్ముడు నన్ను ప్రార్థన చేసినప్పుడు మరి ప్రేరేపించినాడు. అయితే దేవుడు సియోనును ఆదరిస్తున్నాడు. మీకు తెలుసు, సియోను, యెరూషలేము ఇవి దేవుని ప్రజలకు దేవుని సన్నిధికి గుర్తుగా ఉన్నది. దేవుడు ఆదరించే దేవుడు. గాడ్ ఈజ్ ఎ కంఫర్టర్. దేవుడు ఉగ్రతను కుమ్మరిస్తాడు, శిక్షిస్తాడు, చంపేస్తాడు అనే వర్షన్ వేరు. నాణ్యానికి 2 వశాలు ఉన్నట్టు దేవుడు ప్రేమాస్వరూపు, దేవుడు దీర్ఘశాంతుడు, దేవుడు కృపా సమృద్ధి గల దేవుడు, దేవుడు జాలి గలవాడు, దేవుడు సహాయకుడు, దేవుడు అనూహ్యమైన కార్యాలు చేసేవాడు. అది మర్చిపోవద్దు మనం. దేవుడు ప్రేమాస్వరూపి. నిన్ను నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే హద్దులు లేవు, పరిమితులు లేని ప్రేమ. ఇంత ప్రేమ అయినా మానవుడు మరి విశ్వాస్యత చూపడం లేదు దేవునికి. అందుకే దేవుణ్ణి వదిలిపెట్టిపోతాడు మానవుడు, సొంత దారికి వెళ్ళిపోతాడు. మనం నిన్నటి రోజు జ్ఞాపకం చేస్తున్నాం, మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పి సొంత దారికి వెళ్ళిపోతున్నాం. కానీ ఆయన మంచి కాపరి అయి మనల్ని వెతికి వెంటాడి భుజాన వేసుకొని వచ్చి మళ్ళీ తిరిగి మనల్ని సమకూర్చి సంఘాల్లో చేర్చి మరి అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే ఆశీర్వాదాలు ఇస్తూ మన జీవితాలు చక్కబెడుతున్నాడు. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ రెస్టరేషన్. దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలు నశించడం ఆయన చిత్తం కాదు. ఎవడు కూడా పాపం చేసి మరణించడం ఆయన చిత్తం కానే కాదు. అందుకే ఒక పాపి మారు మనసు పొందినప్పుడు పరలోకంలో చిన్న సంతోషం కాదు, గొప్ప సంతోషం. ఒక పాపి మారు మనసు పొందినప్పుడు దేవుని స్తోత్రం, చప్పట్లు గట్టి కొట్టి దేవుని స్తుద్దాం. When a sinner repents and turns to God, there is great joy in the heaven. పరలోకంలో గొప్ప సంతోషం అట ఒక్క పాపి మారు మనసు పొందితే. కాబట్టి దేవుడు నిన్ను సమకూర్చాలని చూస్తున్నాడు. కృంగిన నిన్ను ఈ 40 రోజుల మరి వాక్య పరిచర్య ద్వారా, ఈ దైవ సన్నిధి ద్వారా, పాటలు, ఆరాధన, పెద్దలు, కాపర్లు ప్రార్థనల ద్వారా, దేవుని దాసరాలు ప్రార్థనల ద్వారా, ఒకరికొకరు ప్రార్థించడం ద్వారా దేవుడు మిమ్మల్ని అందరినీ లేవనెత్తి నిఠారుగా నిలబడాలని ఆశిస్తున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు కృంగిన వారిని లేవనెత్తాడు. ఒకవేళ ఆర్థిక ఇబ్బంది ఏమో, అనారోగ్యతేమో, దీర్ఘకాల రోగమేమో, కుటుంబంలో ఎవరైనా పడకబట్టి ఉన్నారా, ఉద్యోగం లేకున్నారా, వివాహం కాకున్నారా, విడిపోయిన కుటుంబాలు, మరి అప్పుల బాధలో మునిగి ఉన్నారా, చీకటి శక్తులతో బాధపడుతున్నారా, మీరు అలాగే ఉండాలని కాదు దేవుని చిత్తం. దేవుడు విడుదలకు నాయకుడు. మేము నట్టి పరిస్థితి నుండి విడిపిస్తాడు, మీ భయాలు తొలగిస్తాడు. అదే దేవుని చిత్తం. దేవుని స్తోత్రం. దావీదు మహారాజు అంటాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు కలిగిన భయములన్నిటి నుండి విడిపించినాడు. దేవుని స్తోత్రం. గాడ్ కెన్ డెలివర్ యూ ఫ్రమ్ ఎనీ సిట్యుయేషన్. నీ పరిస్థితి ఎలాగున్నా, తారుమారు పరిస్థితి, చతికిలబడి నీవు ఉన్నా, నిన్ను తన చెయ్యి చాపి ఆయన నిన్ను నిలబెట్టగలడు, చక్కగా నడిపిస్తాడు, నీకు శక్తిని ఇస్తాడు, నీకు కావలసినవన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కనుక దేవుని హత్తుకోవాలి. ఇక్కడ యెషయా 54లో మనము చూస్తున్నాము, దేవుని ప్రజలు దేవుని వదిలిపెట్టి పాపం చేస్తారు. పాపం చేస్తే దేవుని ప్రజలకు సంబంధం ఉండదు. ఓన్లీ సిన్ కెన్ సెపరేట్ యూ ఫ్రమ్ గాడ్. నువ్వు ఎప్పుడు పాపం చేస్తావో దేవునికి దూరం అవుతావు. నో వన్ కెన్ స్టే విత్ గాడ్ అండ్ సిన్. దేవునిలో ఉండి దేవుని మాటలు ధ్యానిస్తూ దేవుని కార్యాలు చేస్తూ పాపం చేయడం అది వేషధారణ. కానీ నిజమైన మరి భక్తులు, యథార్థవంతులు దేవునిలో ఉంటారు. 2 పనులు చేయరు. నువ్వు లోకాన్నన్నా ప్రేమిస్తావు, దేవుణ్ణన్నా ప్రేమిస్తావు. సాతాను చెప్పిన మాట అన్నా వింటావు, దేవుని మాట అన్నా వింటావు. కానీ ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు చేసిన తప్పేంటంటే, వారు నీ దేవుడు ఎంత ప్రేమించినాడు. దే ఆర్ చోజన్ జనరేషన్. దేవుడు వారిని ఎన్నుకున్నాడు. దేవుడు ఎన్ని గౌరవ పదాలు వారికి ఇచ్చి, ఎంత ప్రేమ చూపినా, ఎంత జాలి చూపినా, వారు దాన్ని అర్థం చేసుకోకుండా మార్గం విడిచి వెళ్ళిపోతున్నారు. పాపం చేసి దేవునికి దూరమైన. చూడండి, యెషయా 54లో భార్యాభర్తలకు ఎలాంటి సంబంధం ఉంటుందో అలాగ దేవునికి దేవుని ప్రజలకు సంబంధాన్ని వ్యక్తం చేసినాడు. చూడండి, భార్యాభర్తల సంబంధం అనేది అదొక పవిత్రమైన బంధం అని ఎంచాలి. కానీ ఈ దినాల్లో భార్యాభర్తలు అంటే మరి దానికి అర్థం పర్థం లేకుండా అయిపోయింది. పాపం చాలా
ప్రవేశించింది లోకంలో, మాలిన్యం అయిపోయింది, బాంధవ్యాలకు అర్థం లేదు. దేర్ ఇస్ నో ప్రాపర్ రిలేషన్షిప్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. కానీ అది పవిత్రమైన బంధం అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. వివాహము అన్నిటిలో ఘనమైనది, పాన్పు నిష్కల్మషమైనది. వేశ్య సంగులను వ్యభిచారులను దేవుడు ఏం చేస్తాడంట, తీర్పు తీరుస్తాడని ఉంది హెబ్రీ 13:4. ఇలాగూ మరి మీరు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 నుండి 33 వచనాలు చదివితే పౌలు కూడా వివాహం అనే వ్యవస్థకు, భార్యాభర్తలకు ఉన్న అనుబంధాన్ని, మరి సంఘము భార్య అని, మరి వరుడు యేసు ప్రభు అని, వరునికి వధువుకు ఎలాగ సంబంధం ఉందో అలాగ ప్రభువుకు మరి తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘానికి అలాంటి అనుబంధం ఉన్నదని, భార్యాభర్తల బంధం అన్నమాట. అంటే ఒక భర్తను ఒక స్త్రీ గౌరవించాలని, ఆ భర్త మరి భార్యను తన సొంత శరీరం వలె ప్రేమించాలని, ఇలాంటి అనుబంధాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అయితే యెషయా 54 వచ్చినప్పుడు దేవుని తొలగిపోయినారు ప్రజలు పాపం చేసి, భర్త అయిన దేవుణ్ణి వదిలేసి వీరు పాపం తట్టు తిరిగిపోయినారు. అప్పుడు దేవుడు వారి గురించి బాధపడుతున్నాడు, కానీ ఆదరిస్తున్నాడు. ఎలాగ ఆదరిస్తున్నారంటే, మీరు పాపం చేసినారు కానీ మరలి నా యొద్దకు మీరు వస్తే మీకు అన్ని ఆశీర్వాదాలే, నేను మిమ్మను అభివృద్ధి పరుస్తాను, నేను మిమ్మను ఆశీర్వదిస్తాను, నేను మిమ్మను ధైర్యంతో నింపుతాను, మీ భయాలన్నీ తొలగిస్తాను, నేను మిమ్మను ఒంటరిగా వదలను, మీకు తోడుగా ఉంటాను, మరి నా కృప మీ మీద చూపక మానను, నా కనికరము మీ మీద కుమ్మరిస్తాను, మీరు నా యుద్ధకు మరలి వస్తే జాలి అంటే నా జాలి మీ మీద ఉంటుంది, అలాగే మీ పిల్లలను నేను ఆశీర్వదిస్తాను. ఎంత మంచి మాటలు ఉందంటే యెషయా 54 అద్భుతం అండి. పిల్లల గురించి కూడా ఉంది. నీ పిల్లలను నేను ఆశీర్వదిస్తాను, నా దీవెన వారు పొందుతారు, నీ పిల్లలందరూ నా చేత ఉపదేశము పొందుతారు, తర్వాత శత్రులు ఉంటే నేను వారిని అణిచివేస్తాను. ఫైనల్ విక్టరీ ఫర్ దోస్ హు టర్న్ టు గాడ్. విజయంతో మేము అలంకరిస్తాను, మీకు విరోధముగా రూపింపబడు ఏ విధ ఆయుధము వర్ధిల్లదని 17వ వచనంలో. అంటే ఈ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైంది. 17 వచనాలు ఉన్నాయండి. నేను ఎప్పుడు విధవరాళ్ళు నా దగ్గరకు వచ్చి ప్రార్థన కోరితే వారికి హోంవర్క్ ఇస్తాను. మీరు లేచి ఉదయం లేవగానే యెషయా 54, 17 వచనాలు ధ్యానిస్తూ చదవండి. మీకు భర్త లేని లోటు మీరు మర్చిపోతారు. ఇది శక్తిగల దేవుని వాక్కులు కాబట్టి ప్రతిరోజు ఇది చదవండి. కొన్నిసార్లు భర్త వదిలిపెట్టిపోతారు, పిల్లలను భార్యను వదిలిపెట్టి పరస్త్రీ వ్యామోహంలో బెడలిపోయిన వారి కొరకు నేను చెప్తాను, దేవుడు నీ ఫ్యామిలీని రిస్టోర్ చేస్తాడు, తిరిగి కడతాడు. నువ్వు ఆశ కలిగి ఉండు, నువ్వు ప్రార్థన చేయి, కన్నీళ్లతో దేవుని వెతుకు, దేవుడు రప్పిస్తాడు నీ భర్తను. అలాగే చాలా కార్యాలు జరిగింది, దేవుని మహిమ కలుగును కాక. కొన్నిసార్లు భార్య భర్తను పిల్లలను వదిలిపెట్టి, ఇప్పుడు ఈ కేసులు ఎక్కువైంది, భార్య వదిలిపోతుంది, జమానా మారింది, భార్య వదిలిపెట్టిపోతుంది పిల్లలను భర్తను. అయినా కానీ ఈ అధ్యాయం చదివితే తప్పకుండా వారి కుటుంబం కట్టబడుతుందని నమ్ముతున్నాను. కొందరికి భార్యలు ఉంటారు, భర్తలు ఉంటారు, ఏ ప్రయోజనం లేదు, జీరో రిజల్ట్. భార్య పక్కనే ఉంటుంది, ఒక్క పని చేయదు, భర్తని అన్నీ చేస్తూ ఉంటాడు, భర్త ఉన్నట్టే ఉంటాడు కానీ ఏ ప్రయోజనం లేదు. అట్టి వారికి కూడా సరిపోయే ఒక గొప్ప అధ్యాయం పరిశుద్ధ గ్రంథములో. దేవుని ప్రేమ ఒక భర్తగా మరి తన ప్రజలకు దేవుడు అలాంటి భర్త వలె ఉన్నాడు. భర్త ఏం చేస్తాడని మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు? భర్త తోడుంటే, భర్త సహకరిస్తే, భర్త ప్రేమిస్తే, భర్త కాపుదల, భర్త సంరక్షణ, భర్త మరి నీ భారమంతా భరిస్తున్నాడు, భర్త నిన్ను సంపూర్ణంగా అర్థం చేసుకున్నాడు, నిన్ను సంపూర్ణంగా తన శరీరం సొంత శరీరం వల్ల ప్రేమిస్తున్నాడు, నీ పిల్లలకు ఆయన తండ్రి. అంటే చూడండి, అభివృద్ధి, సంపన్నత, సమృద్ధి, ప్రేమ, ఐశ్వర్యం, సంపద, వాట్ నాట్ అన్నీ లభిస్తుంది ఒక స్త్రీకి, ఒక మంచి భర్త దొరుకుతుంది. కానీ ఇక్కడ దేవుడే భర్త అంటున్నాడు. 5వ వచనంలో మీరు చూస్తే, నిన్ను సృజించిన వాడే నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని అతనికి పేరు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. చూడండి, ఫర్ ఎవ్రీ వన్ టుడే లిజనింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, వెదర్ యు ఆర్ ఎ మేల్ ఆర్ ఎ ఫీమేల్, జీసస్ ఈజ్ యువర్ హస్బెండ్. దేవుని స్తోత్రం. ఎందుకంటే యేసు ప్రభు రాకడలో సార్వత్రికమైన సంఘాలన్నీ కూడా వధు సంఘంగా మారిపోతుంది.
ఆయన వరుడు పెళ్లి కుమారునిగా వస్తున్నాడు తన వధువును చేర్చుకోవడానికి. కాబట్టి ఈ పదవి మీరు మర్చిపోదు. మీరు పురుషులే ఉండొచ్చు, యూ మే బి మరి ఏ గ్రేట్ మ్యాన్, బట్ స్టిల్ యూ విల్ గెట్ ద లవ్ ఆఫ్ ఎ హస్బెండ్ ఫ్రమ్ జీసస్. సార్వత్రిక సంఘము స్త్రీలింగంతోనే పోల్చినారు. కాబట్టి ఈ భర్త అనే పేరు దేవునికి ఉంది. 1000 నామాల్లో నేను ఈ భర్త అనే పేరు కూడా చెప్పినాను. అయితే మొదటి చూడండి, ఈరోజు నేను ఎన్నుకున్న మరి మాట యెషయా 54:4 సియోను సియోను అని మీరు చూస్తారు. సియోను అంటే దేవుని ప్రజలు అంతే. సియోనులో దేవుడు ఉన్నాడు అంటే సియోనులో దైవ సన్నిధి ఉన్నట్టు అని అర్థం. యెరూషలేములో దేవుడు ఉన్నాడని చెదిరిపోయిన యూదులందరూ పండుగ సమయంలో యెరూషలేముకి వచ్చేది. కానీ కృత నిబంధనలో దేవుడు సర్వవ్యాపి. యేసు ప్రభు అన్ని స్థలంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఏకరీతిగా ఉన్నాడు. నిన్న నేడు నిరంతరము ఆయన ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన అంతటా ఉండగలడు. ఆయన శారీరంగా ఉన్నప్పుడు కేవలం ఆ యూదయ ప్రాంతంలో ఆ యెరూషలేము అటు ఇటు మరి సంచరించినాడు గలిలయ ప్రాంతంలో. కానీ ఆయన యేసు ప్రభు సర్వలోకం కొరకు తన ప్రాణం పెట్టి పాప పరిహారార్థం ఒక మూల్యం చెల్లించి దేవుని చిత్తాన్ని నెరవేర్చి మరణించి 3వ రోజు తిరిగి లేచి ఆరోహణై తండ్రి కుడిపార్శ్వమందు నుండి కూర్చున్నాడు. ఆయన ఇప్పుడు ఆత్మరూపిగా అంతటా ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హీజ్ ఎ స్పిరిట్. అందుకే అంటున్నాడు, నేను వెళ్ళిన తర్వాత మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను. ఆత్మరూపి ఆయన అంతటా ఉన్నాడు, అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ యెషయా 54లో చూసినప్పుడు 4వ వచనం, భయపడకు నీవు సిగ్గుపడనక్కరలేదు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు. భయం అనే అంశం మీద మీకు బోధిస్తున్నాను కదా. భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లేదు. అవమానమును తలంచకము, నీవు లజ్జపడనక్కర్లేదు. నీ బాల్య కాలపు సిగ్గును మరిచెదు, నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనవు. చూడండి, హౌ గాడ్ ఈజ్ కంఫర్టింగ్ జయన్. ఎంత ఆదరిస్తున్నాడు చూడండి. లోకరీతిగా మనం ఏదైనా నష్టపోతే ఓడిపోతే ప్రజలు మనల్ని హేళన చేస్తారు. బాగా అయింది, నాకు తెలుసు ఇట్లాగే అవుతుందన్నారు. కానీ దేవుడు అలాగా దేవుని సన్నిధికి మనం మరలినప్పుడు మారు మనసు పశ్చాత్తాపమైన హృదయంతో దేవుని వేడుకుంటే మనల్ని ఎప్పుడు కూడా దేవుడు ప్రోత్సహిస్తాడు. పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఎన్నో రెట్లు తిరిగి ఇస్తాడు. దేవుని స్తోత్రం. నీ జీవితం నా జీవితం అంతా సమకూరుస్తాడు. హీ కెన్ రీబిల్డ్. యెరూషలేమును తిరిగి కట్టినవాడు మన జీవితాలన్నీ బాగు చేస్తాడు. అందుకే నువ్వు భయపడనక్కరలేదు అని మాట సియోనుతో చెప్తున్నాడు. మొదటి వచనం చూసినప్పుడు, గొడ్రాల పిల్లలు కననిదాన జయగీతం ఎత్తుము, ప్రసవ వేదన పడనిదాన జయకీర్తననెత్తుము, ఆనందపడుము. సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగుతు. చూడండి, భర్త సహాయం లేకుండా భర్త వదిలిపెట్టిన స్త్రీలను చూసినప్పుడు చాలా బాధ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఒంటరి పోరాటం. వాళ్ళది భర్త అనేవాడు లేడు, ఇంటికి నాయకుడు లేడు, ఇంటికి పురుషుడు లేడు అంటే ఎంత బాధ ఉంటుంది. వాళ్ళ కన్నీళ్ళు రహస్యంగా గారుస్తారు, పరస్యంగా ఏడుస్తారు. వాళ్ళకి ఎవరు మరి వాళ్ళను ఆదుకుంటారు? కానీ అట్టి స్త్రీలు కూడా దేవుని తట్టు తిరిగినప్పుడు ఒక వాగ్దానం ఉంది ఇక్కడ. గొడ్రాలైతే నీకు పిల్లల్ని ఇస్తా అంటున్నాడు. గొడ్రాలు పిల్లలు లేని వారిని చూసినప్పుడు చాలా బాధ కలగాలని ప్రార్థన చేయాలి. వారికి చాలా దుఃఖం ఉంటుంది. వారి కడుపులో మింగుతూ ఉంటారు, గుండెలంతా నిప్పు ఉంటుంది. తల్లులు చంటి బిడ్డలను ఎత్తుకున్నప్పుడు పిల్లల్ని భుజాల మీద ఎత్తుకొని వస్తుంటే వాళ్ళ గుండె ఇలా వణికిపోతూ ఉంటుంది. ఎందుకంటే అయ్యో నేను ఒక గొడ్రాలు, నాకు సంతానం లేదు. ఒక స్త్రీకి తన జీవితము సంపూర్ణత ఎప్పుడు లభిస్తుందంటే అమ్మ అనే పిలుపుతోనే ఆమె గుండె నిండిపోతుంది. దేవునికి స్తోత్రం. అవునా కాదా? తల్లులు ఇంతమంది ఉన్నారు కదా, మీరు అమ్మ అని పిలవగానే మీ గుండె ఏమవుతుంది? నిండిపోతుంది. అన్నీ మర్చిపోతారు మీరు. 9 నెలలు కష్టపడి మరి కనిన తర్వాత ఆ నొప్పులు తీసి కనిన తర్వాత ఆ కష్టం అంతా మర్చిపోతుంది తల్లి. ఎందుకంటే బిడ్డను చూసినావు. ఒక స్త్రీ ధన్యురాలవుతుంది బిడ్డలను కన్నప్పుడు. కానీ గొడ్రాలు దుఃఖం ఇంతంతగా. గొడ్రాలు కూడా దేవుని గ్రంథములో వాగ్దానం ఉంది. అంటే గొడ్రాలు అని ఎందుకు పిలుస్తున్నాడంటే సియోను నివాసులకు మరి ఇచ్చిన నామకరణం. గొడ్రాలంటే అభివృద్ధి లేదు, దే ఆర్ నాట్ ఫ్లరిషింగ్. ఎక్కడేసిన గొంగళ్ళు అక్కడే ఉన్నట్టున్నారు. వాళ్ళు వృద్ధి చెందడం లేదు. గొడ్రాలు జీవితంలాగా ఉంది. కానీ దేవుని తట్టు వారు తిరిగినప్పుడు గొడ్రాలకు కూడా వాగ్దానం ఉంది. పిల్లలు కననిదానా గొడ్రాల జయగీతం ఎత్తుము, ప్రసవ వేదన పడనిదానా కదా. పిల్లలు లేని వాళ్ళతోటి పిల్లలు గల తల్లి చెప్తుంది, నీకేం తెలుసు నేను పడిన బాధలు, అసలు నీకు కాన్పు నొప్పులు అంటే తెలుసా నీకు?
నీకు పిల్లలు లేరు కదా అంటే ఇలాంటి మాటలు స్త్రీలు మాట్లాడుకుంటారు. ప్రసవ వేదన పడనిదాన జయకీర్తనం ఎత్తు ఆనందపడు సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగుదురు. ఎలాగవుతారు? సంసారి పిల్లలకు భర్త ఉంటాడు పక్కన. సంసారి అని అంటాం కదా, భర్త పక్కన ఉంటాడు. భర్త పక్కన లేని స్త్రీ విడవబడింది, ఫర్సేకెన్ బై హస్బెండ్, ఆర్ ద హస్బెండ్ మైట్ హావ్ డైడ్, చనిపోయినాడేమో. ఆమె ఒంటరి కత్తినే, పిల్లలు ఉన్నారు, వారిని పోషించాలి, వారిని పెద్ద చేయాలి. కానీ అట్టి స్త్రీలకు అంటే నిస్సహాయ స్థితిలో ఉన్న దేవుని బిడ్డలకు దేవుడు ప్రక్క నుండి వారిని గొప్ప అభివృద్ధిలోకి నడిపిస్తాడని అర్థం. దేవుని స్తోత్రం, చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. మీరు కుటుంబస్తులైనా మీరు వృద్ధి పొందడం లేదు అంటే దేవుడు మీకు కుటుంబానికి మాత్రం కాదు, నీకు నాయకునిగా, నీకు భర్తగా ఉండి మరి దేవుడు సంతానాన్ని ఇస్తాడు అంటే అభివృద్ధి పరుస్తాడు నిన్నని అర్థం. అందుకే మరి చూడండి, శారీరకంగా మనం చూసినప్పుడు ఒక పురుషునితో ఒక స్త్రీ కలిసినప్పుడు సంతానం అవుతారని, కానీ దేవదేవునితో ఆ స్త్రీ కలిసిందంటే ఆకాశ నక్షత్రాల్లాగా అయిపోతుంది. దేవునికి స్తోత్రం. సముద్ర తీరం అందలి ఇసుకరేణువులలో చేస్తానంటాడు. స్త్రీ అనే కాదు, స్త్రీ అయినా పురుషుడైనా దేవునితో మరి కలిసినప్పుడు when they become one with God, first test or first result is multiplication. దేవుడు వారిని విస్తారంగా ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం, అబ్రహాము ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచినాడు, పెక్కు మంది అగునట్లు ఏం చేసినాడట? ఆశీర్వదించినాడు. హెబ్రీ 6:14 మరొక అబ్రహాము ఆశీర్వాదం ఉంది. హెబ్రీ 6:14 నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను విస్తారంగా విస్తరింపజేస్తాను అంటాడు. అంటే ఆ మల్టిప్లికేషన్ అనేది ఇట్ కమ్స్ ఫ్రమ్ గాడ్. అయితే ఇక్కడ అలాంటి అభయ వాక్కులు దేవుని ప్రజలకు దేవుడు ఇస్తున్నాడు. స్త్రీలింగం వాడినా ఇది అందరికీ, పురుషులకైనా స్త్రీలకైనా సమంగా ఉంది. 2వ వచనం కూడా విస్తరింపజేస్తాను, నీ గుడారపు స్థలమును నేను విశాలపరచుదును, నీ నివాస స్థలములు తెరలు నిరాటంకంగా సాగనిము, నీ త్రాళ్లను పొడుగు చేయము, నీ మేకులను దిగగొట్టుము, కుడి వైపునకు ఎడమ వైపునకు నీవు వ్యాపించదు. అభివృద్ధి, డెవలప్మెంట్ ఆర్ ఇంక్రీజ్ కమ్స్ ఫ్రమ్ గాడ్. అబండెంట్ సప్లై కమ్స్ ఫ్రమ్ గాడ్. నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరచుకును, పాడైన పట్టణంలో నివాస స్థలములుగా చేయను అంటూ 4వ వచనంలో మనం ఎంచుకున్న వాక్యం. భయపడకము, నీవు సిగ్గుపడనక్కరలేదు, అవమానము తలంచుకు, నీవు లజ్జపడనక్కర్లేదు, నీవు నీ బాల్యకాలపు సిగ్గును మర్చుదు, నీ వైదవిపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకును. అంటే మరి భక్తి జీవితానికి వచ్చిన తర్వాత కూడా వెనక తిరిగి చూసినప్పుడు మన జీవితాలు ఎలాగుండింది, ఎటువంటి బ్రతుకు ఉండింది. దేవుడు పెనం మీద రొట్టె తిప్పేసినట్టు జీవితం మార్చేసినాడు కదా. దావీదు కూడా పాడుతాడు 40వ కీర్తనలో, నా పాత అడ్రస్ ఏంటి? నాశనకరమగు జిగటగల దొంగ ఊబి. మరి నాశనకరమైన జిగటగల దొంగ ఊబి నుండి నన్ను ఆయన పైకి లేవనెత్తి వాక్యం అనే బండ మీద నా పాదాలు ఏం చేసినాడు? స్థిరపరిచినాడు. బిఫోర్ అండ్ ఆఫ్టర్, ముందు జీవితం ఏంటి, ఇప్పుడు జీవితం ఏంటి. ఇప్పుడు జీవితంలో నువ్వు గత జీవితం గురించి ఉన్న స్మరణ నీకు అవసరం లేదు. ఆయన చేసిన ఉపకారాలను నువ్వు స్మరించుకొని స్తుతించు, అంతేగాని బాధపడనక్కర్లేదు. నీ పాపములన్నీ ప్రభు దగ్గరకు మారు మనసుతో వచ్చినప్పుడు, పశ్చాత్తాపమైన హృదయంతో నువ్వు వేడుకున్నప్పుడు ఆయన నీ పాపములన్నిటినీ విడిపించినాడు. దేవునికి స్తోత్రం. నువ్వు బాధపడనక్కర్లేదు, భయపడనక్కర్లేదు, సిగ్గుపడనక్కర్లేదు, అవమానమును తలంచనక్కర్లేదు. నువ్వు పొందిన నిందలకు ప్రతిగా ఆయన రెట్టింపు ఘనత నీకు ఇచ్చి నిన్ను గౌరవిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. అందుకే పౌలు అంటాడు కదా, సౌలును పౌలుగా మార్చిన గొప్ప దేవుడు కదా. పౌలు అందుకే అంటున్నాడు 2 కొరింథీ 5:17 ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించాను, సమస్తము క్రొత్తవైపోయినామంటే చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. నేను నిన్న ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ చూసినాను. స్టీఫెన్ బాబ్ అనే యవనస్తుడు చాలా చక్కగా వాక్యం అందిస్తున్నాడు. ఒక క్లిప్పింగ్ చూసినప్పుడు చాలా వండర్ అయిపోయినాను. ఏంటంటే వాళ్ళ తండ్రి ఈ మధ్యలోనే మరణించినాడు, హార్ట్ అటాక్. బయటికి పోయినాడు, మిల్క్ ప్యాకెట్ తీసుకొస్తున్నాడు, అది కూడా కెమెరాలో చూపెట్టినారు. ఇంటికి వెళ్ళినాడు, గుండె బిగిసిపోయి మరణించినాడు.
మరి స్టీఫెన్ బాబును దేవుడు ఇంత గొప్పగా వాడుతున్నాడు కదా అని మనసులో అనుకోగానే ఒక క్లిప్పింగ్ వచ్చింది. ఏంటంటే యవనస్తునిగా ఉన్నప్పుడు, నేను ఒక 17-18 ఏళ్ళు ఉన్నప్పుడు డాన్సర్ అన్నమాట, మైకల్ జాక్సన్ లాగా డాన్సర్. అయ్యో ఇతనేనా? మరి ఎలాగూ తన శరీరాన్ని వంచి అటు చేసి ఇటు చేసి లోకరీతిగా లోకంలో ఉన్న స్టీఫెన్ బాబును చూసినాను. ఇప్పుడు దేవుడు అతన్ని అంటే తల్లిదండ్రుల ప్రార్థన, సంఘ ప్రార్థనల పూర్తిగా మార్చేసి మంచి మంచి వాక్యాలు అందిస్తాడు. ప్రసంగికుడు అయిపోయినాడు. బైబిల్ స్టడీ చూస్తాడు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. ఎలా మారినాడు అని నాకు మళ్ళా ఒకసారి దేవా నీ శక్తి ఎంత గొప్పది. మానవుడు నీ దగ్గరకు వస్తే చాలు మార్చి రూపాంతరపరిచి పాపిని భక్తునిగా మార్చి నువ్వు లోకానికి అందిస్తావు కదా. సౌలు అలాంటి వాడే కదా. మరి ఎంతగా మార్చినావు, పాపిని అపోస్తులుగా చేసినావు, భక్త కోటికి అపోస్తులు అయిపోయినాడు, సంఘానికి ప్రముఖుడైపోయినాడు, సంఘ స్థాపనలో అధికుడైపోయినాడు. యేసుక్రీస్తు తర్వాత సెకండ్ ఇన్ పొజిషన్ ఎవరు అంటే క్రైస్తవ లోకమంతా గౌరవించేది ఎవరినండి? అపోస్తులైన 14 లేఖనాలు రాసినాడు. ఎక్కడ ఉండింది పాత జీవితం, రోత జీవితం, పూర్తిగా మారిపోయినాడు. అందుకే రాస్తున్నాడు, క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి. పాతవి ఏమైపోయిందంట అదే. అందుకే నువ్వు భయపడే అవసరం లేదు. నువ్వు భయపడుతున్నావేమో. చాలామంది అంటారు నాకు రక్షణ గురించి నిశ్చయత లేదు సిస్టర్ అంట. నేను రక్షింపబడినానా, యేసుప్రభు వస్తే నేను ఎత్తబడతానా, నాకు కొద్దిగా డౌట్గా ఉందని మళ్ళీ ఇంకొక అరగంట కూర్చొని వాళ్ళ డౌట్ అన్నీ తీర్చాలి. అదే కదా నా పని. అయితే నీవు డౌట్ పడే అవసరం లేదు. నువ్వు భయపడనక్కర్లేదు, నువ్వు సిగ్గుపడనక్కర్లేదు, నీవు అవమానమును తలంచని అవసరం లేదు, నీవు లజ్జపడనక్కర్లేదు. నీవు నీ బాల్యకాలంలో చేసిన నిందను లేక తప్పులు, ఆ పాపము, అతిక్రమము, అన్యాయం ఇవన్నీ నీకు సాతానుడు గుర్తు చేస్తాడు. సాతాను పని ఏంటంటే విశ్వాసం మీద దోషారోపణ చేస్తాడు. భలే భక్తిలే ఇప్పుడు నీ పాత కథ నాకు బాగా తెలుసు అని సాతానుడు అంటాడు. కానీ దేవుడు నువ్వు చేసిన పాపాన్ని జ్ఞాపకం చేసుకోడంట. నువ్వు పొందిన మారు మనసుని జ్ఞాపకం చేసుకుంటాడంట. నీ చేసిన పాపాలన్నీ ఆయన వీపు వెనక తట్టి ఏం చేస్తాడట, పారవేస్తాడు. సముద్రం అంతర్భాగంలోకి పడవేస్తాడు. ఎంత గొప్ప దేవుడు కదా, ఎంత ప్రేమ గల దేవుడు. మానవుడైతే చేసిన తప్పును మాటి మాటికి ఎత్తి చూపెడతాడు. ఈ సంగతి తెలుసులే నాకు, నువ్వెవరో నాకు బాగా తెలుసు, నువ్వేమేం చేసినావు కూడా నాకు బాగా, నా దగ్గర ఒక పట్టిక ఉన్నదంటారు. that God does not keep record of your ill doings or your sin. Once he has forgiven, it is forgiven forever. చప్పట్లు గట్టి కొట్టి దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా. లవ్ కీప్స్ నో రికార్డ్ ఆఫ్ రాంగ్ డూయింగ్స్. ప్రేమ ఎప్పుడు కూడా, ప్రేమ స్వరూపైన దేవుడు, నువ్వు గతకాలం మారు మనసు పొందకముందు చేసిన అతిక్రమాలను, పాపాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోడు. అంత ప్రేమ ఆయన. ఒకటే కోరుతున్నాడు, తన ప్రజలు తన వైపు తిరగాలి, మారు మనసు పొందాలి, రూపాంతరము పొందాలి, ఆయన చెప్పిన మాట వినాలి, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలకు యోగ్యులుగా ఉండాలి. అంతే కోరుతున్నాడు. అందుకే భయపడద్దు అంటున్నాడు. డోంట్ ఫియర్. ఎందుకు భయపడుతున్నావు? నీ పాపం నిన్ను వెంటాడుతుంది, మనస్సాక్షి శుద్ధిగా లేదు, శాపానికి భయపడుతున్నావు, నిత్య నరకానికి భయపడుతున్నావు, శిక్షకు భయపడుతున్నావు. అందుకే నీకు భయము, గుండెదడ అవసరం లేదు. జస్ట్ రిపెంట్ అండ్ టర్న్ టు జీసస్. దేవుని స్తోత్రం. అందుకే అంటున్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా. మళ్ళీ దాంట్లో క్రైస్తవులని లేదు, అది ఇంకో వింత నాకు ఉందా. ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా మీరు నా యుద్ధకు రండి. ఎంత ప్రేమగల దేవుడు అండి. ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. He is the Lord of all. He is not only for Christians. గట్టిగా చెప్తున్నాను. అందుకే ఏదో క్రైస్తవుల దేవుడు అన్నది యేసుప్రభు. యేసుప్రభు సర్వలోకానికి రక్షకుడు. హల్లెలూయా. He is the savior for the entire world. ఆయన ప్రజల పాప పరిహారార్థం ఆయన లోక రక్షకుడుగా వచ్చినాడు. ఆయన క్రైస్తవులకు నాయకుడుగా రాలేదు. కాబట్టి అనేకులను మనము ఆయన తట్టు త్రిప్పాలి, ఆయన ప్రేమ పొందుకోవాలి కదా. చూడండి, జస్ట్ పశ్చాత్తాపంతో మారు మనసు పొంది ప్రభు తట్టు తిరిగితే ఎన్ని ఆశీర్వాదాలు ఈ అధ్యాయంలో ఉంది. మీరు అది చదవాలి. నీకు భయం అవసరం లేదు, సిగ్గుపడే అవసరం లేదు, అవమానం తలంచని అవసరం లేదు, నువ్వు లజ్జపడనక్కర్లేదు. మరి నీ బాల్యకాలపు సిగ్గును నువ్వు జ్ఞాపకం చేసుకునే పని లేదు. నీ వైధవ్యపు నిందను
ఇక మీదట జ్ఞాపకము చేసుకోను. వైధవ్యపు నింద అంటే దేవుడు లేకుండా బ్రతికిన దినాలు. దేవుడే భర్త కదా, భర్తను వదిలిపెట్టి తిరుగుతుంటారు చాలామంది స్త్రీలు. అప్పుడు అర్థమవుతుంది భర్త విలువ. కన్ను ఉన్నప్పుడు కన్ను విలువ తెలియదట. 2 కళ్ళు ఉన్నాయి, బాగా చూస్తున్నావు, తెలియదు. ఏదో జబ్బొచ్చి 2 కళ్ళు పోతే తెలుస్తుంది, అయ్యో హౌ మచ్ ఐఎమ్ మిస్సింగ్. అంటే భర్త లేక భార్య ఉన్నప్పుడు వారి విలువ తెలియదు. మనం తిడుతూ ఉంటాం, 24 గంటలు తిడతారు కదా కొందరు భార్యలు. తిట్టిన తిట్టు, కొత్త తిట్లు, రోజు రోజు తిడుతుంటారు. చేయొద్దా పని. భర్త ఉన్నప్పుడు నీకు భర్త విలువ తెలియదు. భర్త చనిపోతే నిన్ను నీ టైటిల్ మారిపోతుంది, జాగ్రత్త. ఏమంటారు? విధవరాలు అంటారు. భర్త కావాలి. మూర్ఖుడు, దుష్టుడు, దుర్మార్గుడు, వ్యభిచారి భర్తనే. ఆ భర్త మారు మనసు కొరకు నువ్వు దివారాత్రులు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. అదే కదా దేవుని ప్రేమ. సరే, భార్య ఉన్నప్పుడు నీకు తెలియదు భార్య విలువ. భార్య ఒక్కరోజు పుట్టింటికి పోతే నీ ఇల్లు నరకం. అందుకే సాటి అయిన సహకారిని నీకు ఇచ్చినాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదన్నాడు. అదే నేను చదువుతూ ఉంటే చాలా అన్ని యాంగిల్స్ ఉంటే ఆలోచిస్తా. స్త్రీలు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, ఎందుకని లేదు అన్నాడు ఎక్కడన్నా? నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదా? అందుకే ఆమెకు సాటి అయిన సహాయకుడు కావాలి. నాకు అనిపిస్తుంది ఎందుకని లేదంటే, స్త్రీకి భర్త పోగానే భర్తగా పక్కా నిలబడతాడు. ఆమె విశ్వాసరాలై దేవుని పట్టుకుంటే దేవుడే ఆమె భర్తగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. మరి ఒక పురుషుడు కూడా భార్య మరణం ద్వారా ఏకాకి అయిపోతే మరి ప్రభువును హత్తుకుంటే మరి ఆయనకు కూడా భర్తగా మరి ప్రభువు ఉన్నాడు. ఒంటరి వారిగా మనల్ని ఈ లోకంలో వదిలిపెట్టే దేవుడు కాడు. కనుక భయపడనక్కర్లేదు అని మరి ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. ఇట్స్ కంఫర్టింగ్ జయన్. ఆదరిస్తున్నాడు, ఓదారుస్తున్నాడు, ఆశీర్వాదాలు. హీఈస్ ప్రామిసింగ్ సో మెనీ బ్లెస్సింగ్స్ ఇన్ దిస్ చాప్టర్. ఆల్ బికాస్ ఎ పర్సన్ టర్న్స్ టు గాడ్. హీ గెట్స్ ఇన్యూమరబుల్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్. తర్వాత మీరు చూడండి, అంటే సారాంశం ఏంటి? యెషయా 54 అంటే గాడ్ వాంట్స్ హిస్ పీపుల్ టు టర్న్ టు హిమ్. ఆయన తట్టు తిరగాలి. తర్వాత రిస్టోరేషన్ ఆఫ్ ఏ ఫ్రూట్ఫుల్ లైఫ్. నువ్వు ఫలించడానికి దేవుడు కృప చూపుతాడు. తర్వాత ఆయన నీతో నిబంధన చేస్తాడు. యెషయా 54:10 పర్వతములు తొలగినను మెట్టలు తతరిల్లను నా కృప నిన్ను విడిచిపోదు. కవెనెంట్ అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిస్తున్నాడని ఉన్నది. తర్వాత మీరు చూసినప్పుడు నీకు ఒక మంచి బంగారు గ్లోరియస్ మహిమగల భవిష్యత్తు ఎప్పుడైతే నీవు దేవుని సమస్తముగా ఎంచుకుంటావో, యు విల్ బి రెస్టోర్డ్ ఇన్ లైఫ్. పోగొట్టుకున్న సమస్తం నష్టానికి పరిహారం ఎక్కడున్నది? యేసు ప్రభు దగ్గరే ఉన్నది. ఆయన ఇష్టాలన్నీ లాభంగా చేస్తాడు. యోబు సమస్తం పోగొట్టుకున్నాడు, బికేమ్ ఏ బిగ్ జీరో. బట్ వెన్ హీ ట్రస్టెడ్ గాడ్, హీ స్టార్టెడ్ ప్రేయింగ్ ఫర్ హిస్ ఫ్రెండ్స్. దేవుని నియమాల్లో దైవక చిత్తం నెరవేర్చినప్పుడు పోగొట్టుకున్న సమస్తాన్ని ఎన్ని రెట్లు ఇచ్చినాడు? 2 రెట్లు పొందుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దావీదు సమస్తం పోగొట్టుకున్నాడు. డేవిడ్ లాస్ట్ ఎవ్రీథింగ్. భార్య బిడ్డలను కూడా శత్రులు మరి పట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఆయన సొమ్మంతా కొల్లగొట్టి తీసుకున్నారు. డేవిడ్ లాస్ట్ ఎవ్రీథింగ్, బట్ గాడ్ రిస్టోర్డ్ వాట్ హీ లాస్ట్. దేవుడు అతన్ని ధైర్యపరిచినాడు. ఏడ్చినాడంట. ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా దావీదు ఏడ్చినాడంట. 2 సమూయేలు 34 తిరిగి 6 యెహోవాను బట్టి దావీదు ధైర్యము తెచ్చుకోనేను. దేవుని స్తోత్రం. భయపడ్డాడు అన్నమాట. ఒక్కసారి భయం మనుషులకు రాదా? నేను చెప్పినాను కదా, దైవజనులు కూడా భయపడతారు. ఎందుకు? వాళ్ళు కూడా మానవులే. అంటే ప్రతికూల సమయాలు, అన్ఫోర్సీన్ సర్కమ్స్టెన్సెస్ అని ఇంగ్లీష్లో అంటారు. అనూహ్యమైన పరిస్థితులు, అనుకోనని స్థితిగతులు. నీ జీవితము తారుమారైనప్పుడు భయపడకుండా దేవుణ్ణి హత్తుకుంటే, దేవుని సన్నిధిలోనూ ప్రార్థన చేసి మొరపెడితే పోగొట్టుకున్న సమస్తాన్ని దేవుడు తిరిగి నీకు ఇస్తాడు. నమ్మితే హల్లెలూయా చెప్పండి. మీరు నమ్ముతున్నారు కదా, దేవునికి స్తోత్రం. పోగొట్టుకున్నవన్నీ నీకు లభిస్తుంది. ఎన్నో రెట్లు దేవుడు ఇస్తాడు. ప్రొవైడెడ్ యూ కమ్ టు హిమ్, టర్న్ టు హిమ్. దేవుని తట్టు మరలినప్పుడే ఇవన్నీ ఆశీర్వాదాలు నీకు లభిస్తుంది. ఇశ్రాయేల్ యొక్క పునరుద్ధరణ గురించి మరి వాగ్దానాలు ఇస్తున్నాడు యెషయా 54. హి వాంట్స్ ఇజ్రాయెల్ టు బి రెస్టోర్డ్.
మీరు ఇంకొక వాగ్దానం కూడా మీకు ఇస్తున్నాను. అది యెషయా 54:14 వచనంలో, నువ్వు భయపడనక్కర్లేదు. భయానికి సంబంధించింది కదా మనం ధ్యానించేది. నీవు నీతిగల దానివై స్థాపింపబడదు. నువ్వు భయపడనక్కర్లేదు. బాధించువారు నీకు దూరముగా ఉందురు. ఇదొక వాగ్దానం. బాధించేవారు ప్రక్కనే ఉంటే ఎంత కష్టం బ్రతకడం కదా, చాలా కష్టం. దోస్ ఆర్ పర్సిక్యూటింగ్ యూ, those are creating problems for you. If they are very close to you, life will become hell. కానీ అటు వారిని దేవుడు దూరం విసిరి కొట్టేస్తాడట. నిన్ను బాధించే వారందరూ దూరం చేస్తాడంట దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, చప్పట్లు కొట్టి దేవునికి స్తుతించండి. ఇది ఒక పెద్ద వాగ్దానం, మీరు పొందుకోవాలి. బాధించువారు నీకు దూరముగా ఉందురు. అందుకే నీవు భయపడనక్కర్లేదు. నువ్వు భయపడనక్కరలేదంట. భయపడొద్దంటాడు, భయపడకుము అంటాడు. ఎంత ఓదార్పండి దేవుని మాటల్లో. నువ్వు భయపడనక్కర్లేదు. దెర్ ఇస్ నో నీడ్ టు ఫియర్, నో నీడ్ టు ఫియర్. దిస్ గాడ్ కెన్ చేజ్ యువర్ ఎనిమీస్. నువ్వు భయపడే వ్యక్తులు ఇక మీదట నువ్వు చూడలేవు. నిర్గమకాండం 14:14 ఒక మాట అంటాడు కదా దేవుడు, ఊరికే నిల్చుండి చూడు. జస్ట్ స్టాండ్ స్టిల్ అండ్ స్టేర్ అట్ ద సాల్వేషన్ ఆఫ్ గాడ్. ఇప్పుడు చూస్తున్న ఈ శత్రువులను మరి రేపు చూడు. నిజంగా ఎర్ర సముద్రం పాయలైంది, దేవుని బిడ్డలు నడిచిపోయినారు, సముద్రం మూయబడింది. శత్రువులు కూడా ప్రయత్నించినారు రావడానికి. శత్రువులు సముద్రంలో అడుగు పెట్టగానే సముద్రం ఏమైంది? మూయబడ్డది. శత్రువులందరూ, ఫరో రథములు, గుర్రములు అందరూ దాంట్లో మునిగిపోయినారు. అంటే నేడు చూస్తున్న వ్యక్తులను ఇబ్బంది నిన్ను పెడుతున్నారు ఎవరన్నా? దేవుని బిడ్డవా నీవు? దేవునితో బంధం కలిగి ఉన్నావా? ఆర్ యూ హ్యావింగ్ ఏ స్ట్రాంగ్ బాండ్ బిట్వీన్ యూ అండ్ గాడ్? Are you talking to God? God is talking to you. You have an eternal bond with God. No enemy can stand by your side. శత్రువులను చెదరగొట్టేస్తాడు దేవుడు. గాలికి ఎగురు పొట్టులాగా అయిపోతారు వాళ్ళు. వాళ్ళని ఎదుట నిల్వనేరు. నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? అందుకే అంటున్నాడు, బాధిస్తున్నారు ఎవరైనా? చాలామంది బాధిస్తారండి ఈ లోకంలో. మానసికంగా బాధిస్తారు, మాటల ద్వారా బాధిస్తారు. 4 అంగుళాలే ఉంటుంది కానీ 6 అడుగుల మనిషిని కూడా నేలకు పడగొట్టే నాలుక ఇది. మాటల ద్వారా మంగళ కత్తి వలె ఉంటుందంట కొందరు నాలుక. మాట అంటారు, వదిలేస్తారు, ఆ మాట వెళ్ళిపోతారు. అది గుండెలో ఉండి బాగా బాధ, నొప్పి, కన్నీరు, దుఃఖము, కృంగిపోవడం. చూడండి, ఒక్క మాట. జీవ మరణములు నాలుక వశం. ఇలా బాధించేవారు ఉంటారు. ప్రక్కన ఉంటారు, ఇంట్లో ఉంటారు, బయట ఉంటారు, సంఘంలో ఉంటారు. కానీ దేవుడు నీ పక్షమున వ్యాజ్యమాడుతాడు. రోషము గల దేవుడు అంట. పలకండి మాట. రోషము గల దేవుడు తన బిడ్డలను తన రెక్కలతో ఏం చేసుకుంటాడు? కప్పుకుంటాడు. అందుకే ఆయన రెక్కల క్రింద దేవుని బిడ్డలకు ఏమున్నది? ఆశ్రయం ఉన్నది. హల్లెలూయా. గాడ్ ప్రొటెక్ట్స్ హిస్ చిల్డ్రన్. అలాగూ దేవుడు తన బిడ్డలను వదిలేసాడు. అంటే బాధించేవారు ఉంటే నువ్వు ప్రార్థన చేయాలంత. నా అనుభవం చెప్పాలి మీకు. అయితే నేను మరి స్టేట్ బ్యాంక్లో పనిచేస్తున్నప్పుడు నేను నా పని చేసుకొని వెళ్ళిపోతాను. ఎవరితో ఏం పెద్ద భుజాలేం రాసుకోను, కానీ సంతోషంగా ఉంటాను. మంచి జోకులు చెప్పేదాన్ని. అంటే అప్పుడు ప్రభు అనుభవం లేకముందు బాగా నవ్విపించేదాన్ని అందరిని. అయితే నా రాకొకరికి ఎదురు చూసేది అందరూ. చాలా కలర్ఫుల్గా మంచిగా పోయేదాన్ని. ఇప్పుడు మారిపోయినాను కదా. అప్పుడు రోజు ఒక్కొక్క కలర్ అనమాట. అంటే నేను వేసుకొని కలర్ లేదు, మీరు కూడా వేసుకోలేదేమో అటువంటి కలర్స్. అన్ని రెయిన్బో కలర్స్ మంచిగా. అంటే అప్పుడు ఒక వ్యక్తి ఊరికే నన్ను బాధిస్తున్నాడు. ఎందుకో తెలియదు. అతను కూడా మంచి ఆఫీసరే, బట్ అనవసరంగా నన్ను వేధిస్తున్నాడు. నేను యవనస్తురాలను. నాకు అనిపించింది, వాట్ ఈస్ ద రీజన్ హీస్ ట్రబులింగ్ మీ? దెర్ ఇస్ నో రీజన్. నా పని నేను మంచిగా చేస్తాను, మళ్ళీ నన్నెందుకు, నా జోలికి ఎందుకు వస్తున్నాడు అని నేను అనుకున్న. ఆ రోజు నాకు చాలా బాధ అయింది. నా వెనక ఏదో మాట్లాడుతున్నాడు. ఎంత బాధ అయిందంటే ఆ రోజు ఇంకా సేవకు రాలే నేను. అప్పుడు బాధ అయింది. కానీ నాకు తెలుసు ఒకటి, ఎందుకంటే నేను ఒక కాపరి కూతురును కదా. నాకు తెలుసు దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు దిగొస్తాడు, దేవుడు ఏదో కార్యం చేస్తాడని. ఆ రోజు నేను ఈరోజు మధ్యాహ్నం భోజనం చెయ్యను అనుకున్నాను. అందరూ లంచ్ అవర్ పోయినా నేను అక్కడనే నా సీట్ మీద కూర్చున్నాను. కన్ను మూసుకొని కొద్దిగా ప్రార్థన చేసినాను, దేవా ఈ బాధ తొలగించమని. చాలా నొప్పి కలుగుతుంది నాకు. కారణం లేకుండా నిర్నిమిత్తంగా నన్ను ఎందుకు బాధ పెడుతున్నాడు ఆయన? మీరు చెప్తే నమ్మరు. 2 గంటలకు హెడ్ ఆఫీస్ నుండి ఆర్డర్ వచ్చింది,
ట్రాన్స్ఫర్ టు విజయవాడ. ఓ అమ్మ పీడ పోయింది అనుకున్నాను నేను. అంటే ఇప్పుడైతే నేను ఆయన కొరకు ప్రార్థన చేస్తాను, కానీ అప్పుడు నా ఆత్మీయ స్థితి అంత లేదు కాబట్టి పోయింది నాయన పీడ పోయింది అనుకున్నాను. దేవుడు ఎంత అద్భుతంగా నన్ను కాపాడినాడు. అబ్బా అద్భుతమే. అంటే చిన్నప్పుడు గిల్లి దండు ఆడేది పిల్లలు, నేను చూసేది వీధులలో. ఒక్కడి కొట్టగానే ఆ గిల్లి పోయి ఎక్కడో పడుతుంది. దేవుని బిడ్డలు జోలికి వస్తే అట్లా అయిపోతారు, జాగ్రత్త. బాధించు వారు నీ దగ్గర ఉండరు, ఎక్కడ పోతారు? ఎగిరి పడిపోతారు. ఎంత అద్భుతం. ఒకటే పూట ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేస్తే ఎక్కడ పోలేదు, ఎవరితో మాట్లాడకుండా ఆ సీట్లో కూర్చొని ఇట్లా ప్రార్థన చేస్తా ఉన్నాను. వచ్చేసిందండి 3 గంటల్లోగా ట్రాన్స్ఫర్ ఆర్డర్. నమ్మితే మీరు చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. ఇలాంటి అద్భుతాలు ఎన్నో చూశాను. అందుకే కదా ధైర్యంగా ప్రభు కొరకు నిలబడింది. ఎందుకంటే నా దగ్గర అలాంటి సాక్ష్యంలో పుట్ట ఉన్నది. పుట్ట చెప్పండి, పుట్ట అని. పుట్టపతి కాదు, పుట్ట సాక్ష్యముల పుట్ట ఉన్నది. ఎందుకంటే నాకు తెలిసి నేను అందుకే దేవునిలో స్ట్రాంగ్ ఉండడం కారణం అది. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద, యెషయా 60:14 చదవండి. ఐషియా 60:14. నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటకు వచ్చి సాగిలపడెదరు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడేదరు. నిన్ను తృణీకరించిన జీవితంలో, బట్ ఇఫ్ యు స్టాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు చెప్పిన మాట ద్వారా నువ్వు బ్రతుకుతున్నావంటే, యేసును హత్తుకున్న జీవితం నీకుంటే తప్పకుండా నిన్నెవరైతే అసహించుకున్నారో, ఎవరైతే నిన్ను తృణీకరించినారో, ఎవరైతే నిన్ను తక్కువ అంచనా వేసినారో, మాటల ద్వారా గాయపరిచినారో, ప్రవర్తన ద్వారా మరి నిన్ను హింసించినారో, ఒక రోజు వస్తుంది వారు వచ్చి నీ పాదముల మీద పడి సాగిల పడతారంట. వారు వచ్చి నీ పాదముల మీద పడి ఏమనుంది? నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడేదారు. యెహోవా పట్టణమని, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోనని నీకు పేరు పెట్టేదారు. పేర్లు కూడా పెడతారట, కొత్త కొత్త బిరుదులు. హల్లెలూయా. నేను సేవకురాలు కాకముందు నాకు జాయ్ చెరి అని పేరు, అంతేగాని దేవుని మాట విని దేవుని తట్టు తిరిగి రక్షణ పొంది దేవునికి నా జీవితం సమర్పించుకున్న తర్వాత, దేవుడు చెప్పిన మాట విన్న తర్వాత, విధేయురాలైన తర్వాత, ముందు బిరుదులు, పేరుకు ముందు బిరుదులు, వెనక కూడా బిరుదులు. అబ్బా, క్రొత్త పేరుతో నేను పిలుస్తాను, క్రొత్త కార్యం చేస్తాను, క్రొత్త మార్గంలో నడిపిస్తాను, కొత్త పేర్లు నీకు పెట్టబడినంటే. స్వచ్ఛమైంది దేవుని వాక్యం. దేవుని స్తోత్రం. ఏది గతించినా దేవుని మాటలు గతించం. ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే యెషయా 54:14 బి పార్ట్. ఏ చెప్పాను, ఇప్పుడు బి చెప్తున్నాను. ఐషియా 54:14. ఇది మనం చదివిన, నీవు నీతి గల దానివై స్థాపింపబడదు, నువ్వు భయపడనక్కర్లేదు, బాధించేవారు నీకు దూరంగా ఉంది. అది రెండవది. మూడవది చూడండి, అదే బి పార్ట్. భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. మళ్ళీ గుండె దడతో కొందరి బాధ, గుండె పోటు, గుండె నొప్పి. ఎందుకంటే నువ్వు దేవునికి గుండెలో స్థానం ఇవ్వలేదు, అంతే. అందుకు లేకుంటే నువ్వు భయపడవు. నీవు నామకార్థంగా దేవుని బిడ్డవు, ఓన్లీ ఫర్ నేమ్ సేక్. కానీ ఇఫ్ యూ రియల్లీ హ్యావ్ ఏ క్లోజ్ బాండ్ విత్ గాడ్, and when you give up your heart for God and God resides in your heart, భీతి అనే పదమే నీ దగ్గర ఉండదు. ఇట్ విల్ నాట్ బీ ఇన్ యువర్ డిక్షనరీ. అది భీతి నీ దగ్గరకు రానే రాదంట. చెప్పండి అన్నమాట. భీతి నీ దగ్గరకు రానే రాదు, నీకు దూరంగా ఉండు, అది నీ దగ్గరకు రానే రాదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే విశ్వాసులు ఎప్పుడు సంతోషంగా ఉంటారు. దే ఆర్ ఆల్వేస్ హ్యాపీ. ఏమున్నా లేకున్నా, బ్యాంకులో బ్యాలెన్స్ ఉన్నా బ్యాలెన్స్ లేదు, ఎవరైనా తిట్టినా కొట్టినా, నిందించినా పొగడినా, ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా, అంటే వారి హృదయము దేవుని సన్నిధితో, దేవుని శక్తితో, దేవుని సమాధానంతో, దేవుని సంతోషంతో నిండిపోయింది. ఇంకా వారికి అవసరం లేదు ఏంటి. దే ఆర్ ఫుల్. కడుపు నిండా తిన్నాక మళ్ళీ ఇంకో ముద్ద తినమంటే నువ్వు తింటావా? వద్దు, నాకు చాలా అంటావు, నాకు చాలా, ఐఎమ్ ఫుల్ అంటావు. అలాగే గాడ్స్ చిల్డ్రన్ విల్ సే ఐఎమ్ ఫుల్. చెప్పండి అన్నమాట. సగం మనసుతో చెప్పకండి.
ఏది చేసినా ఫుల్ హార్ట్తో చేయాలి, ఏది పలికినా ఫుల్ హార్ట్తో పలకాలి. ఈ జాయ్ చరణ్ సిస్టర్ నేర్పించిందని ఊరంతా చెప్పండి. దేవుని సేవిస్తే ఎట్లా చేయాలా? నిండు మనసుతో. దేవుని ప్రేమిస్తే నిండు మనసు. దైవ కార్యాలు చేస్తే నిండు మనసు. కాలేబు నిండు మనసుతో దేవుని సేవించినప్పుడు హెబ్రోనును స్వాస్థ్యంగా ఇచ్చినాడంట దేవుడు. మనకు కూడా ఇచ్చినాడా లేదా ఈ స్వాస్థ్యం? అది మనది కాదు, కానీ మనం అనుభవిస్తున్నాం కదా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. నన్ను ఎట్లా దీవిస్తావు దేవాను అని దేవుని దగ్గర అంటే నా సీక్రెట్ టైంలో 2 చేతులైతే ఇట్లా, దేవా నన్ను దీవించు నాయనా, నా ప్రజలను ఆశీర్వదించు దేవా. నాకు అనిపించింది ఒక కోన్ లాగా అనిపించింది, ఒక గిన్నె పట్టుకున్నట్టు. నింపు నాయనా ఈ గిన్నె నిండుగా నీ దీవెనలతో. హల్లెలూయా. అవును, నీవు అంత నిండుగా మరి దేవుని వాక్యాన్ని హృదయంలోకి చేర్చుకోవాలి. అప్పుడే నీకు భయం అనే పదం నీ డిక్షనరీలో ఉండదు. భీతి నీ దూరంగా ఉంటుంది. భయము నీ దగ్గరకు రానే రాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రిటర్న్ టు గాడ్ అండ్ ఎంజాయ్ గాడ్స్ బ్లెస్సింగ్. రిపెంట్, చేంజ్ యువర్ హార్ట్. దేవుడు నీకు చాలా వాగ్దానాలు ఇచ్చినాడు. నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు గొప్ప వాగ్దానం ఒకటి చదువుతాను. 17 వాగ్దానాలు ఉన్నాయి. 11వ వచనం చూడండి. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. స్త్రీలైనా పురుషులైనా ఎంత బాగుంది. ఎందుకంటే హీఈస్ ద మ్యాన్ కదా, హీఈస్ ద బ్రైడ్ గ్రూమ్, వీఆర్ ద బ్రైడ్. ఏమని మాట్లాడుతున్నాడు? ప్రయాసపడి. నాతో చదవండి. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనలతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును, మాణిక్య మణులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం పొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. హల్లెలూయా. అందరూ ఒకసారి లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. 3 ప్రసంగాలు మీరు విన్నారు. ఒకటి మొదటిదేంటి? యెషయా 54:4వ వచనం. భయపడకము, నువ్వు ఏ నిందను ఏ అవమానాన్ని తలంచుకునే అవసరం లేదు. రెండవది యెషయా 54:14 ఏ భాగం. నువ్వు నీతి గల దానివై స్థాపింపబడదు, భయపడనక్కరా లేదు, బాధించేవారు నీకు దూరముగా ఉందురు. చివరిదది, భీతి నీ దగ్గరకు రాలేదు. ప్రార్థన చేసుకుందాం. తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము, యేసు నన్ను ముట్టినందునా, యేసు నన్ను ముట్టినందునా, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనశక్యమైన సంతోషం, చెప్పనశక్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలెను, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెను. నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము, సంతోషమే సమాధానం, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానం, చెప్పనశక్యమైన సంతోషం, చెప్పనశక్యమైన సంతోషం. నిత్య జీవము నీకు కావలెను, నిత్య జీవము నీకు కావలెనా, నిత్య జీవము నీకు కావలెను. నిత్యుడేసు నొద్దకు రమ్ము, నిత్యుడేసు నొద్దకు రమ్ము,
సంతోషమే సమాధానం, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనశక్యమైన సంతోషం. సత్య సమాధానం నీకు కావలెను, సత్య సమాధానం నీకు కావలెనా, సత్య సమాధానం నీకు కావలెను. నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. మోక్ష భాగ్యము నీకు కావలెను, మోక్ష భాగ్యము నీకు కావలెనా, మోక్ష భాగ్యము నీకు కావలెను. మోక్షరాజు నొద్దకు రమ్ము, మోక్షరాజు నొద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనశక్యమైన సంతోషం, చెప్పనశక్యమైన సంతోషం. యేసుక్రీస్తును నేడే చేర్చు, యేసుక్రీస్తును నేడే చేర్చుకో, యేసుక్రీస్తును నేడే చేర్చు. ప్రవేశించు నీ ఉల్లమందునా, ప్రవేశించు నీ ఉల్లమందునా. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానం, చెప్పనశక్యమైన సంతోషం, చెప్పనశక్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలెను, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెను. నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను. నాలో యేసు వచ్చినందునా, నాలో యేసు వచ్చినందునా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మా అందరితో మాట్లాడినావు నాయన. భయపడకమన్నావు, భయపడని అవసరం లేదన్నావు, భయపడనక్కరలేదన్నావు. భీతి నీకు దూరంగా ఉంటుందన్నావు, బాధించేవారు నీకు దూరంగా వెళ్ళిపోతారన్నావు. నీవు నీ నిందను జ్ఞాపకం చేసుకోవద్దన్నావు, సిగ్గుపడనక్కర్లేదన్నావు, లజ్జింపబడ అవసరం లేదన్నావు తండ్రి. మాకు భర్తగా ఉన్నావు తండ్రి, మా పక్షాన ఉన్న దేవుడు. మేము మారు మనసు పొంది నీ వైపు తిరిగితే చాలనే, పెట్టుకోలేం పట్టుకోలేం విస్తారమైన ఆశీర్వాదాలు కుమ్మరించే దేవుడు అవుతాను. ఎన్నెన్ని దీవెనలు యెషయా 54లో విధవరాళ్ళు, దిక్కులేని వారు, పురుషులైనా స్త్రీలైనా ఈ అధ్యాయం చదివి ప్రతి వచనంలో ఉన్న దాగి ఉన్న నిధులను వారు పొందుకోవాలని దాసరాలు చేసిన ప్రయత్నాన్ని ఫలింపజేయండి. ప్రతి ఉదయం చదివితే ఎంత అద్భుతమైన దీవెనలు కుమ్మరిస్తున్నాయి. నేను ఒంటరిదాన్ని, ఒంటరివాడను, నా కుటుంబం ఇలా చీలిపోయింది, నాకెవరు లేరు, సొంతవారు మరణించినారు, ఈ లోకంలో నేను ఏకాకినైపోయినాను. ఇవన్నీ చీకటి చింతలు యేసు నామములో కొట్టి పారవేస్తున్నాను. ఆయన భయాన్ని బంధిస్తున్నాను గొప్ప దేవ, భీతిని బంధిస్తున్నాను ప్రభువా, కలవరాన్ని బంధిస్తున్నాను తండ్రి, చింతను బంధిస్తున్నాను ప్రభువా, భయమును బంధిస్తున్నాను తండ్రి. నీ వాక్యం మాకెంత ఆదరణ ఇస్తుంది ఆయన. ఈ వాక్యాన్ని హత్తుకొని జీవించడానికి, ధైర్యంతో ఉండడానికి కృప దయచేయమని, మారు మనస్సు దయచేయమని, నీ తట్టు తిరిగే స్వభావం దయచేయమని, హృదయాన్ని వింతగా మార్చమని, సంతోషం సమాధానం సమృద్ధిగా దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.
తండ్రి దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. వందనాలందరికీ. గాడ్ బ్లెస్ యూ. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవ.